లక్షటిపేట మండలంలో దొంగ నోట్ల కేసు వెలుగులోకి రావడంతో గత కొన్ని రోజులుగా తీవ్ర సంచలనం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులను గుర్తించిన పోలీసులు ఈ రోజు 12 మందిని అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. నిందితులు వినియోగించిన 3 కార్లను మరియు 5,98,500 రూపాయలు మరియు 12 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను లక్షటిపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్ వెల్లడించారు. కేసు దర్యాప్తుల్లో భాగంగా పోలీసులు పలు కోణాల్లో విచారణ జరిపి సాక్ష్యాధారాలను సేకరించి నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. గత కొన్ని రోజులుగా మన ప్రాంతంలో కలకలం రేపిన ఈ కేసును పోలీసులు చాకచక్యంగా ఛేదించడం విశేషమని పేర్కొన్నారు. నిందితులను పట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన సిఐ రమణమూర్తి మరియు ఎస్ఐ సురేష్ ను ఏసీపీ ప్రత్యేకంగా అభినందించారు. ప్రస్తుతం అరెస్టు చేసిన నిందితులను రిమాండ్ కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. మిగతా 2 నిందితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి పోలీసులకు మీకు అందుబాటులో ఉండి ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో దండపల్లి ఎస్ఐ తైసుద్దీన్ పాల్గొన్నారు. తేదీ 25/2/2026 రోజున మన లక్షట్పేటలో గల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్కి సంబంధించిన పెట్రోల్ బంకులో ఆ ఫిల్లర్స్కి ఒక కారులో వచ్చిన వ్యక్తులు మూడు నోట్లు 500 రూపాయలు 1500 రూపాయలు ఇచ్చి వాళ్ళు పెట్రోల్ పోసుకోవడం జరిగింది. పోసుకొని వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ పోసిన ఫిల్లర్స్ ఎవరైతే ఉన్నారో ఒక మమత అనే లేడీ, తర్వాత సత్యనారాయణ, వాళ్ళు పోయిన తర్వాత అకౌంట్ చూద్దామని అవి చూస్తూ ఉంటే వాళ్ళకు అనుమానం వచ్చింది. 3 నోట్లు కూడా ఒకటే నంబర్ మీద ఉన్నాయి. ఒకటే నంబర్ మీద ఉంటే వాళ్ళిద్దరు కలిసి వాళ్ళ ఓనర్కి ఇన్ఫర్మేషన్ చేస్తే ఓనరు ప్లస్ ఈ సత్యనారాయణ వీళ్ళు వచ్చి మాకు 27th రోజు అంటే నిన్న దరఖాస్తు ఇస్తే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇట్లా దొంగ నోట్లు దాని మీద అనుమానితులు కొందరు వ్యక్తులు ఇట్లా చేసినట్టు. సో ఈరోజు మా లక్షటిపేట సిఐ గారు రమణమూర్తి, ఎస్ఐ సురేష్ అండ్ దండపల్లి ఎస్ఐ తైసుద్దీన్ మధ్యాహ్నం పూట మాకు ఈనాడు కార్యాలయం ఇటుకల దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుంటే కొందరు అనుమానితులు తారసపడ్డారు ఒక కారులో. సో వాళ్ళని పట్టుకొని విచారించగా వాళ్ళ పేర్లు ఇట్లా చెప్పిండ్రు: కానుగంటి క్రాంతి, ఇతని ఇటుకల, గడిగొప్పుల రవీందర్, తాండ్ర ప్రకాష్, తర్వాత కోన మధుకర్, సుంకె సురేష్ కుమార్, కమాని అనిల్, ఇతని సుల్తానాబాద్, బండారి సత్యనారాయణ, రాము నాయక్, కందిపట్ల తిరుపతి, గొల్ల కుమారస్వామి, నగునూరి రాము, దేవబోయిన సంపత్. దీంట్లో ఒకరు సుల్తానాబాద్, ఒకరు గోదర్ఖని, 2-3 బయట ఉన్నారు. మిగతా వాళ్ళందరూ మన లక్షట్పేట ప్రాంతవాసులు. వీళ్ళు ఒకరికొకరికి పరిచయము. వీళ్ళ ఎక్కువ మంది వాళ్ళ బిజినెస్లలో నష్టం పొందిన తర్వాత మాకు ఇంట్రాగేషన్లో తెలిసింది ఏంటంటే, నష్టపోయిన తర్వాత వీళ్ళు ఒకరికొకరికి మాట్లాడి ఈ నష్టం అంతా పూడ్చుకోవాలనంటే మనం దొంగ నోట్లని ప్రింట్ చేసి చలామణి చేసినట్టయితే మనకు నష్టాలు పూర్తయిన ఉద్దేశంతో వీళ్ళ దాంట్లో ఒకరికి పరిచయం ఉన్న వ్యక్తులు ఆంధ్ర వాళ్ళతోటి మాట్లాడుకొని అక్కడి నుంచి